హౌస్ మెయిడ్ అంటే ఇంటి పని మనిషి. సో ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్ వచ్చేసరికి సిడ్నీ స్వీనీ ఒక ఇంట్లో హౌస్ మేడ్గా అయితే జాయిన్ అయింది. సో తను జాయిన్ అయిన కాడి నుంచి ఇంట్లో అంతా కొంచెం సస్పీషియస్గా అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఏం జరుగుతుంది ఏంటి, దీంట్లో సిడ్నీ స్వీనీ పాత్ర ఏంటి, ఎందుకే ఆ ఇంట్లో సస్పీషియస్గా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఫస్ట్ థింగ్, ఈ మూవీ అయితే అబౌట్ 2 hours అయితే ఉంది. ఇంగ్లీష్ మూవీస్ బేసిక్గా 1.5 hour లేదంటే 1 hour 40 minutes ఉంటాయి. సో ఈ మూవీ ఒక నవల ఆధారంగా అయితే తీసుకొని అయితే తీశారు. మూవీ స్టార్టింగ్ 40 minutes అయితే చాలా స్లో పేజ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో అయితే ఉంటాము. సిరాకు వచ్చేసిద్ది, మూవీ చూడాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఆఫ్టర్ 40 minutes మూవీ మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిద్ది. అక్కడి నుంచి అయితే ఊపు అందుకునిద్ది అనమాట. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉండిద్ది. ఈ మూవీలో పెద్ద క్యాస్ట్ కూడా ఏం లేదు, జస్ట్ వీళ్ళు ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉండిద్ది. ఫైనల్గా అయితే మూవీ ఒక మంచి థ్రిల్లింగ్ మూడ్తో అయితే మనం అయితే చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండిద్ది. పేరెంట్స్తో చూడొచ్చా అంటే వద్దు, ఒక 2 సీన్లు ఉన్నాయి. సో సిడ్నీ స్వీనీ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. మొత్తం అయితే చూయించేసింది. సో బేసిక్గా మా ఫ్రెండ్స్ బ్యాచ్లోనే సిడ్నీ స్వీనీ క్రషెస్ ఒక 2 ఉన్నారు. ఆ యాక్టర్ అక్కడక్కడ కొన్ని సినిమాల్లో చూసినట్టు గుర్తు, కానీ అంత పర్టికులర్గా అయితే గుర్తులేదు. బట్ ఈ మూవీలో అయితే పక్కా గుర్తుండిపోయింది నాకైతే. సో ఒకవేళ మూవీ కనుక చూడాలనుకుంటే నార్మల్గా అయితే చూడండి. సో ఒకవేళ చూసుంటే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.